ఈ క్లాస్లో మనం పవర్ బిఐలో ఉండే కార్డు, అట్లనే మల్టీరో కార్డు, టేబుల్, మ్యాట్రిక్స్ వీటి గురించి చూద్దాం. ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ విజువలైజేషన్స్. ఇక్కడ గ్రాఫ్ లాంటివి ఏమీ చూపించదు, కానీ డేటా మాత్రం చూపిస్తుంది. కార్డ్ అనుకోండి, సింగిల్ వాల్యూనే మనకి చూపించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్ ఇట్లాంటివి మీకు కావాలి అనుకోండి. సో సింపుల్గా మీకు కార్డ్ అనేది తీసుకోండి. సో కార్డ్ తీసుకున్నప్పుడు ఇక్కడ సింగిల్ వాల్యూ రావడం జరుగుతుంది. అయితే దీనికి కావాల్సిన డేటా కావాలి కాబట్టి ఏదో ఒక డేటాని ఆల్రెడీ మీరు తీసుకున్న ఫినాన్షియల్ శాంపిలో, గ్లోబల్ సూపర్ స్టోరో ఏదో ఒకటి తీసుకోండి. సో నేను ఫినాన్షియల్ శాంపిల్ తీసుకుంటున్నాను. సో డేటా మనకి ఇక్కడ డేటా సెట్లో వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ వాల్యూని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫినాన్షియల్స్ లోడ్, so still it is loading. ఓకే, మనకి డేటా అయితే లోడ్ కావడం జరిగింది. సో మరి డేటా లోడ్ అయింది. ఈ డేటాలో మనకి ఏదైతే సమ్మరైజ్డ్ వాల్యూస్ కావాలో, సో ఇప్పుడు నాకు టోటల్ సేల్స్ కావాలండి. సో సింపుల్గా చూడండి, ఇక్కడ ఫీల్డ్ అని సింగిల్ ఫీల్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను సేల్స్ అని ఇచ్చాను ఇక్కడ. సో మరి దీంట్లో చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ ఇది టోటల్గా రావడం జరుగుతుంది. అట్లనే సపోజ్ మీరు వేరే ఇక్కడ ఫీల్డ్స్ అన్నారు కదా, మరి ప్రాఫిట్ కూడా ఇచ్చి చూద్దాం. సో ఏమైంది, సమ్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. అంటే సింగిల్ వాల్యూనే మీకు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక వాల్యూ, అంటే మోస్ట్లీ ఇది సమ్మరైజ్డ్ వాల్యూ, ఇట్లా టోటల్ సేల్స్, డిస్కౌంట్స్, ప్రాఫిట్ ఇట్లాంటివి, యూనిట్స్ సోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాఫిట్కి సంబంధించి. అండ్ సపోజ్ సమ్ ఆఫ్ సేల్స్ కూడా మీకు కావాలి. సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఇలాగా పెట్టుకోండి, లైక్ ఇది సమ్ ఆఫ్ సేల్స్. అండ్ ఇంకా సపోజ్ టోటల్ యూనిట్స్ సోల్డ్, ఇలా మీరు ఇండివిజువల్ వాల్యూస్ని డిస్ప్లే చేసేదానికి కార్డ్ అనేదాన్ని వాడతారు. ఇంకా డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా వాడతారు. మరి ఇలా కాకుండా నాకు ఒకే కార్డ్లో మల్టిపుల్ వాల్యూస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీల్డ్స్ అని వేరే దాన్ని, ఈ ఫీల్డ్స్లోకి వేరే ఫీల్డ్ని తీసుకొని వస్తే అదేమవుతుంది, మనకి సపోజ్ డిస్కౌంట్స్ని దీంట్లోకి తీసుకొస్తున్నాను, అది రీప్లేస్ అయిపోతుంది. సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ రీప్లేస్ అయిపోయింది, అంతేగాని రెండు ఫీల్డ్స్ అక్కడ డిస్ప్లే కాలేదు. సో దీనికి ఇక్కడ మనకి మల్టీ రో కార్డ్ అనేది ఒకటి ఉంది. సో సిమిలర్ టు ద కార్డ్, ద మల్టీ రో కార్డ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే సింగిల్ values but in a group format or session. సో ఇక్కడ చూడొచ్చు,
multi-row card can be used to display series of values showing sales, profit, grouping them by product. Like ఇక్కడ నేను మల్టీ రో కార్డ్ అనేది ఇక్కడ చూడండి మల్టీ రో కార్డ్ అని ఉంది. సో ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసి ఇట్లా పెట్టండి. చూడొచ్చు మీరు యాడ్ డేటా ఫీల్డ్స్ హియర్ అంటుంది. సో I will drag the sales. Okay, sum of sales వచ్చాయి and I will drag the units sold. చూడండి దాని కింద యూనిట్స్ సోల్డ్ ప్లేస్ అయింది. అది సింగిల్ కార్డులో కుదరలేదు, మల్టీ రో కార్డులో మాత్రమే ఇట్లా కుదురుతుంది. అండ్ డిస్కౌంట్స్, దెన్ సేల్ ప్రైజ్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రాఫిట్ ఇచ్చేస్తున్నాను. సో ఇట్లా మీకు డిఫరెంట్ వాల్యూస్ని సింగిల్ కార్డ్లో మీరు యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మరి ఇక్కడ సింగిల్ కార్డ్లో మల్టిపుల్ వాల్యూస్ అంటే మల్టీ రో కార్డ్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ వాల్యూస్ మీకు ఇక్కడ రావడం జరిగింది. ఓకే, మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రొడక్ట్ తీసుకెళ్తానండి. సో లైక్ ఏం చేస్తున్నా అంటే కంట్రీ వైజ్ లేదంటే సిగ్మెంట్ వైజ్ నాకు ఇట్లా కావాలి, నేను ఇలా పెట్టాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, చూడండి గ్రూప్ వైజ్ అంటే సిగ్మెంట్ వచ్చింది. సిగ్మెంట్ కింద మనకి సమ్ ఆఫ్ సేల్స్ ఏంటి, యూనిట్స్ సోల్డ్ ఏంటి, డిస్కౌంట్స్ ఏంటి, ప్రాఫిట్ ఏంటి ఇండివిజువల్గా మనకి రావడం జరిగింది, గమనించవచ్చు. సో ఇక్కడ ఛానల్ పార్ట్నర్స్ సపరేట్గా, మీరు ఈ ఫార్మాట్ కావాల్సింటే తీసుకోండి, లేదంటే ఇక్కడ ఫోకస్ మోడ్లో పెడితే క్లియర్గా మనకి తెలుస్తుంది. ఛానల్ పార్ట్నర్స్, ఇది ఎంటర్ప్రైజ్, ఇవి డేటా, గవర్నమెంట్, మిడ్ మార్కెట్, ఇట్లా ఏ గ్రూప్కి ఆయా గ్రూప్ వైజ్ మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ యొక్క సమ్మరీ ఇక్కడ మనం తీసుకోగలిగాము. సో ఇదన్నమాట మల్టీ రో కార్డ్ యొక్క యూజ్. సింగిల్ కార్డ్ అంటే సింగిల్ వాల్యూనే డిస్ప్లే అవుతుంది. మల్టీ రో కార్డ్ అన్నప్పుడు మీకు మల్టిపుల్ వాల్యూస్ గ్రూప్ వైజ్ డిస్ప్లే చేసేదానికి అవకాశం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సిగ్మెంట్లో కూడా నేను లైక్ ఇక్కడ ప్రొడక్ట్ అని తీసుకుంటాను, చూద్దాం ఎలా వస్తుందో. సో మళ్ళీ దాని కింద ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ వైజ్ మనకి సమ్మరీ రావడం జరిగింది. బట్ ఇంత మళ్ళీ ఎలాబరేట్గా మనకి ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంకా ఏంటండి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఎస్ వీ హ్యావ్ అనదర్ సొల్యూషన్. డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మల్టీ రో కార్డ్ కంటే కూడా నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ట్యాబులర్ ఫార్మాట్లో మీకు డిస్ప్లే కావాలి అనుకున్నప్పుడు టేబుల్ అనేది తీసుకుంటారండి. సో ఇక్కడ టేబుల్ అనగానే మనకి గ్రిడ్ లైక్ ఫార్మాట్ వస్తుంది అండ్ రో వైజ్ కాలం వైజ్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటివి మనం తీసుకుంటాం, అవన్నీ కూడా 1 by 1 రో ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. టేబుల్ విజువల్ కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే మోర్ డీటెయిల్డ్ వ్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ఏ కంపెనీ. జస్ట్ ఈ టేబుల్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు మీరు, టేబుల్ వ్యూ అని ఇక్కడ తీసుకున్నారు. సో ఇక్కడ ఎట్లా మనకి ట్యాబులర్
ఫార్మాట్లో డేటా డిస్ప్లే అవుతుందో అదే విధంగా మనకి ఇంచుమించు విజువలైజేషన్లో మనం ఈ టేబుల్ వ్యూని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టేబుల్ అని క్లిక్ చేశాను. మరి ఇక్కడ టేబుల్ తీసుకోగానే మనకి ఇక్కడ చూడండి జస్ట్ కాలమ్స్ అని వస్తున్నాయి. అంటే ఏ కాలమ్స్ యొక్క వాల్యూస్ మీరు ఇక్కడ డిస్ప్లే చేయాలి అనేది ఇక్కడ మెయిన్ థింగ్. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఫస్ట్ మనకి ఇక్కడ లైక్ సిగ్మెంట్ తీసుకుందాం. ఓకే, సిగ్మెంట్ ఇప్పుడు చూడండి సిగ్మెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా డిస్ప్లే అయినాయి. ఆ తర్వాత నేను ఆయా సిగ్మెంట్లో కంట్రీ అనేది తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు చూడండి సిగ్మెంట్ వైజు మనకి కంట్రీ కూడా రావడం జరిగింది. చూడండి ఛానల్ పార్ట్నర్స్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, యుఎస్. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ కింద మళ్ళీ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, యుఎస్. అట్లనే గవర్నమెంట్ సెక్టార్ సిగ్మెంట్ కింద మనకి కెనడా, ఫ్రాన్స్, ఇట్లా మనకి సిగ్మెంట్ వైజు ఆ సిగ్మెంట్ కింద ఉన్న కంట్రీ వైజు మనకి ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు అక్కడ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం కంట్రీ కింద ప్రొడక్ట్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు చూడొచ్చు మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఒక్కొక్క ఫీల్డ్ యాడ్ చేసామో ఆ ఫీల్డ్ తగ్గట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ పెరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఈ న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని యాడ్ చేయండి. లైక్ యూనిట్స్ సోల్డ్ అని ఇస్తారు. ఓకే, నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, ఇవి టోటల్ కూడా గ్రాండ్ టోటల్ వచ్చింది. వీటికి రాలేదు చూడండి, ఎందుకంటే ఇది మీకు న్యూమరికల్ ఫీల్డ్ టోటల్ యూనిట్స్ సోల్డ్ ఎంత అయ్యాయో వచ్చింది. అండ్ సేల్ ప్రైస్ ఏంటి అనేది కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి సమ్మరీ వస్తుంది కాబట్టి ఓకే, మనం డిస్కౌంట్స్ ఎలా ఇచ్చాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ లైక్ ప్రాఫిట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి అసలు సేల్స్ తర్వాత కదా ప్రాఫిట్, సేల్స్. ఓకే, ఇట్లా ఎప్పుడైతే మనం డిఫరెంట్ న్యూమరికల్ వాల్యూస్ ఇక్కడ తీసుకున్నామో ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ ఫైనల్గా మీకు టోటల్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇలాగనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇది డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మీకు సమ్మరీ కూడా వస్తుంది ఇలాగా. సో చూడండి బ్యాక్ టు రిపోర్ట్ అంటాను. ఇలా మరి ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ని మనం ఎలా ప్లేస్ చేసాం, ఈ కాలమ్స్కి మనకి రో వైజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఇట్లా కాకుండా మనకి గ్రూప్ వైజ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుందాం. ఈ గ్రూప్ వైజ్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ మనకి ఫైనల్గా ఇలా డిస్ప్లే అయింది. గ్రూప్ వైజ్ క్యాల్కులేషన్స్ కూడా కావాలి. మరి గ్రూప్ వైజ్ క్యాల్కులేషన్స్ కావాలి అంటే ఇక్కడ మనకి టేబుల్లో కుదరదు. టేబుల్లో ఏంటి మనకి ఇట్లా కాలం వైజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫైనల్గా సమ్మరీ వచ్చింది. అట్లా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్కి మనం ఇంతకు ముందర చూసాం లైక్ మల్టీ రో కార్డ్లో ఎట్లా అయితే వచ్చిందో అట్లా డీటెయిల్గా మొత్తం ట్యాబులర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే టేబుల్ అనేది కుదరదు. సో దీనికి ఏంటంటే మనకి
ఇంకొక విజువలైజేషన్ ఇచ్చాడు, దట్స్ వాట్ మ్యాట్రిక్స్. సో అంటే మనం కార్డు దగ్గర నుంచి చూడండి, కార్డు అనే సింగిల్ వాల్యూ, ఇక్కడేమో మల్టిపుల్ వాల్యూస్, ఇక్కడ డీటెయిల్డ్ టేబుల్ వాల్యూస్. మరి ఆ టేబుల్లో ఉన్నదాన్ని రో వైజు కాలం వైజు మనకి ఫిల్టర్ చేసి గ్రూప్ వైజ్ క్యాల్కులేషన్స్ ఇచ్చేదే మనకి ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ అన్నమాట. సో ఈ మ్యాట్రిక్స్లో చూడొచ్చు, ఇక్కడ విజువలైజేషన్లోనే మనకి తెలిసిపోతుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ అనేది తీసుకుంటే జస్ట్ ఇక్కడ కాలమ్స్కి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మెయిన్గా కాలం అనేదానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు కాలమ్స్కి ప్లస్ రోస్కి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చాడు. సో వెన్ యూ క్లిక్ ఆన్ ద మ్యాట్రిక్స్, సో ఇక్కడ చూడొచ్చు రోస్ కాలమ్స్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంచుమించు పివోట్ టేబుల్స్ ఎలా ఉంటాయో అలా ఈ మ్యాట్రిక్స్లో వస్తుంది అనమాట. రో వైజు కాలం వైజు సమ్మరీ ఫీల్డ్స్. లైక్ ఇక్కడ రోస్లో ఏం తీసుకోవాలి, కాలమ్స్లో ఏం తీసుకోవాలి, సమ్మరీ ఏంటి అనేది మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ రోస్లో కంట్రీ తీసుకుంటున్నానండి. మనకి కంట్రీస్ 5 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి సిగ్మెంట్ అనేది కాలమ్స్లోకి తీసుకుంటాను. చూడండి, ఇట్లా కాలమ్స్లోకి సిగ్మెంట్ రావడం జరిగింది. రోస్లోకేమో మనకి ఇలా కంట్రీస్ వచ్చాయి, కాలమ్స్ రోస్. ఇప్పుడు మనకి వాల్యూస్ అనేది ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు నేను వాల్యూస్ని ఇట్లా తీసుకుంటాను. దిస్ ఈజ్ వాట్ మ్యాట్రిక్స్. దీన్నే మనం ఎక్సెల్లో ఆల్మోస్ట్ పివోట్ టేబుల్, పివోట్ చార్ట్ ఇట్లాంటివంతా కూడా ఇస్తాం. అంటే రో వైజు కాలం వైజు క్యాల్కులేట్ చేసి సమ్మరీని తీసుకొచ్చేదన్నమాట. అంటే మీరు చూడొచ్చు, ఇట్లా ఇప్పుడు రోస్లో మనం కంట్రీస్ ఇచ్చాం. ఈ కెనడాకి ఈ సిగ్మెంట్లో కావచ్చు, ఈ సిగ్మెంట్లో కావచ్చు, ఇవన్నీ కలిపితే వచ్చే టోటల్ ఇది. అట్లానే ఫ్రాన్స్కి ఇవన్నీ కలిపితే వచ్చే టోటల్ ఇది. జర్మనీకి ఇవంతా కలిపితే వచ్చే టోటల్ ఇది. ఓకే, ఇట్లా మెక్సికోకి, యుఎస్కి ఇట్లా మొత్తం ఉంటాయండి. ఇవి ఏ కంట్రీకి ఆ కంట్రీకి టోటల్స్. అలానే సిగ్మెంట్ వైజ్ తీసుకుంటే ఛానల్ పార్ట్నర్స్కి మొత్తం ఇది, ఎంటర్ప్రైజ్కి మొత్తం టోటల్ ఇది, గవర్నమెంట్కి మొత్తం ఇది, మిడ్ మార్కెట్ ఇది, స్మాల్ బిజినెస్ ఇది. సో ఇట్లా సిగ్మెంట్ వైజు ఈ టోటల్స్ అన్నిటిని కలుపుకుంటే గ్రాండ్ టోటల్ ఇది. అట్లనే కంట్రీ వైజు ఈ టోటల్స్ అన్నీ కలుపుకున్నా కానీ ఇది గ్రాండ్ టోటల్. సో దీన్నే మనం క్రాస్ రిపోర్టింగ్ అని కూడా అంటాం. క్రాస్ రిపోర్టింగ్ అని పిలవచ్చు, లేకపోతే పివోట్ అని పిలవచ్చు, లేకపోతే ఏమండి? ఎస్, చెప్పండి. సో ఇట్లా మనకి క్రాస్ రిపోర్ట్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. క్రాస్ రిపోర్ట్ అన్నా, మ్యాట్రిక్స్ రిపోర్ట్ అన్నా, లేకపోతే పివోట్ టేబుల్ అన్నా ఏదైనా ఒకటే. సో మనం కాలం వైజు, రో వైజు సమ్మరైజ్డ్ డేటాని మనం ఇక్కడ చూడగలిగాం. ఇట్లానే సరే, సరే, ఎస్ చెప్పండి. ఎస్ చెప్పండి. హలో,
వినబడుతుందా? హలో, వినబడుతుందండి? హలో, ఆడిబుల్ ఆర్ నాట్? హలో, అందరికీ వినబడుతుందా? మీ వాయిస్ నాకు వినబడుతుంది. మా వాయిస్ వినబడుతుందా? ఓకే, ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ చూడండి. సిమిలర్ టు ఏ టేబుల్, ద మ్యాట్రిక్స్ రిప్రజెంట్స్ tabular data in a grid-like format. So, it is also automatically aggregates the data and enables you to drill down. సో ఇక్కడ మనకి అదే డ్రిల్ డౌన్ లాగానే ఇక్కడ మనకి రిపోర్టు రావడం జరిగింది. అంటే ఇంకా మీకు డీటెయిల్గా అంటే ఇక్కడ సమ్మరీ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇక ఇటు టోటల్గా సమ్మరీస్ ఇట్లా వచ్చాయి. సో ఇక్కడ క్రాస్ రిపోర్ట్, ఇట్లాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. చూడండి, యాడ్ డ్రిల్ త్రూ ఫీల్డ్స్ హియర్. దేని మీద మీరు డ్రిల్ త్రూ చేయాలి? లైక్ నేను కంట్రీ వైజ్ ఇక్కడ తీసుకుంటాం. సో చూద్దాం. కంట్రీ, సో back to report. And country segment, columns, segment, values. So like summarized already. సో మీరు ఇక మోర్ డీటెయిల్డ్ లైక్ ఎక్కువ వాల్యూస్ ఉంటే మామూలుగా ఈ సూపర్ మార్కెట్ ఒకటి ఉంది కదా, దాన్ని తీసుకొని దాంట్లో డీటెయిల్గా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటి ఫీల్డ్స్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఇట్లా చూడండి, ఇట్లా సేల్స్, ప్రాఫిట్, ఇట్లా మళ్ళీ ప్రొడక్ట్ వైజ్ కూడా మనం తీసుకోవచ్చండి. లైక్ ఇక్కడ ఏం చేస్తారంటే, నేను రోస్లో ఇది తీసుకున్నాం కదా, లైక్ ఇక్కడ నేను ప్రొడక్ట్ని పెడతాను. లైక్ దిస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, చూడండి, కెనడా దాని కింద, ఫ్రాన్స్ దాని కింద, ఇట్లా డీటెయిల్డ్ గ్రూప్ వైజ్ సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ మనకి, సమ్మరైజ్డ్ క్యాల్కులేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరుగుతుంది. ఇది రో వైజు, కాలం వైజు ఏ విధంగా తీసుకున్నా సరే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ మ్యాట్రిక్స్లో మీరు ఇన్ఫర్మేషన్ని ఇట్లా సమ్మరైజ్ చేసి ఇవ్వచ్చు. అదే కాలం వైజ్ ప్లస్ రో వైజ్ సమ్మరైజ్ డేటా అని మనం మ్యాట్రిక్స్లో చెప్పుకుంటామండి. సో ఇది ఇంకా మీరు ఈ లైక్ ఈ రో వైజ్ మనకి రెండు ఫీల్డ్స్ కంట్రీ, ప్రొడక్ట్ అట్లా తీసుకున్నాం. ఇంకేదైనా ఫీల్డ్ ఉంటే కూడా దాన్ని కూడా మీరు లైక్ కేటగిరీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, వాటిని కూడా మీరు ఈ రోస్లో చేసి ఇట్లా
ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ మోడ్లో మీరు డేటాని చూసుకోవచ్చు. ఓకే, ఇది మ్యాట్రిక్స్కి సంబంధించిన విజువలైజేషన్ ఇలా ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ కార్డు నుంచి గ్రాడ్యువల్గా ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా సమ్మరైజ్ చేసి చూడాలి అనేదానికి కార్డు, మల్టీరో కార్డు, టేబుల్, అట్లా మ్యాట్రిక్స్ దాకా మనం ఎన్హాన్స్ చేసుకుంటూ రాగలిగాం. అయితే ఈ డేటాస్ యొక్క ఈ మన కంపెనీ డేటా యొక్క ఈ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, వీటిని మనం చూడాలంటే నెక్స్ట్ మనకుంటే విజువలైజేషన్స్ గేజ్ ఒకటి ఉందండి. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, కేపిఐ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, ఇది ఒకటి. నెక్స్ట్ కీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇది ఒకటి. సో ఇవి మనకి మెయిన్గా మన కంపెనీ యొక్క యాక్చువల్ సిచ్యువేషన్ని మనకి చెప్తాయి. సపోజ్ గేజ్, మనం అనుకున్న సేల్స్కి, ప్రాఫిట్కి ఎంతవరకు రీచ్ కాగలిగాము అనేది గేజ్లో చూపించవచ్చు. అట్లనే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, కేపిఐలో మీకు ఇండికేట్ చేస్తారు దేనివల్ల పర్ఫార్మెన్స్, ఏది మనకి ఏ ఫీల్డ్ వల్ల మనకి ఆ యొక్క పర్ఫార్మెన్స్ అనేది గ్రోత్ వచ్చింది లేదంటే డౌన్ అయింది అనేది చెప్తుంది. అట్లనే కీ ఇన్ఫ్లుయెన్సర్స్, సపోజ్ డిస్కౌంట్స్ పెంచితే సేల్స్ ఎలా వచ్చాయి, ఇట్లాంటివి అన్నీ కూడా ఈ 3 రకాల చార్ట్లో వస్తాయి. వీటిని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.